కొన్ని కలలు ఒక స్వప్నం. స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర. రచన దాసరి అమరేంద్ర. 11వ భాగం. రామపాదాలు కలిమిరే అగ్రం. ఆరో రోజు ఉదయం జనవరి 4వ తారీఖున చిన్న సందిగ్ధం. రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేంద్రం, కొచ్చిన్ గబగబా ముగించి 3-4 రోజుల్లో బెంగళూరు ఇంటికి చేరడమా, గబగబను పక్కన పెట్టి తీరిగ్గా సాగుతూ మరో 5-6 రోజులు సాగడమా అన్నది ఆ డైలమా. కాస్తంత ఆలోచిస్తే గబగబా అనవసరమనిపించింది. తీరిగ్గా ఓటు వేసి గెలిపించాను. ఆనాటి నా లక్ష్యం రామేశ్వరం అని అనుకున్నాను. అది కాస్తంత అటూ ఇటూ అయినా మరేం పర్లేదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఒక్కసారిగా అనిపించింది, ఒక్కడినే ప్రయాణించడంలో అందరూ అనుకునే రిస్క్ సంగతి ఎలా ఉన్నా గొప్ప వెసులుబాటు ఉందని. ఏ నిమిషంలో ఏం చెయ్యాలో, ఏ క్షణంలో మనసుకు ఏది నచ్చితే అది చెయ్యవచ్చో అంతా మనిష్టం. మరొకరి ప్రమేయం ఉండనే ఉండదు. ఇంత స్వేచ్ఛ ఇంకెవరితోనైనా కలిసి ఉంటే ఉండదు గదా. అసలు మనతో మనం సంభాషించుకోవడానికి, సమన్వయం కుదుర్చుకోవడానికి ఒంటరి ప్రయాణమే ఉత్తమ మార్గం కదూ. రాత్రి ఎంత ఆలస్యమైనా ఉదయం 6 లోపలే ప్రయాణం ఆరంభించాను. వేలాంగణి ఊరు దాటగానే ఏదో స్థానిక నది అనుకుంటాను, ఆకాశంలోని మేఘాలను, ఉదయ వర్ణాలను ప్రతిఫలిస్తూ నన్ను నిలువరించింది. 2-3 ఫోటోలు. గొప్ప సూర్యోదయం ముందున్నది అని అర్థమైంది. అనుకున్నట్టుగానే మబ్బుల వెనుక నుంచి, తాటి చెట్ల మధ్య నుంచి, పచ్చని చేలపైనుంచి రంగులు ఒలకబోశాడు సూర్యుడు. దాదాపు 40 నిమిషాల ఆ ఆకాశవర్ణ విన్యాసం నాతో 5-6 సార్లు స్కూటరు ఆపించి ఫోటోలు తీసేలా చేసింది. ఎండ ముదరకముందే కేప్ కలిమిరే చేరాలని, అక్కడ ఉన్న పల్లెకారుల గ్రామం కొడియక్కరైలో ఉదయం గడపాలని ఉన్నా ఒక గొప్ప సూర్యోదయ దృశ్యం మళ్ళా రమ్మంటే రాదు కదా. ఇహ ఎక్కడా ఆగకుండా, ఎటూ చూడకుండా వేదారణ్యం చేరాను. టైము 7 అవ్వవస్తోంది. 1930 ఏప్రిల్లో గాంధీగారి దండియాత్రకు సమాంతరంగా రాజాజీ మరో 100 మంది అనుచరులతో తిరుచి నుండి వేదారణ్యం వరకు 15 రోజులపాటు 170 కిలోమీటర్లు నడిచివచ్చి అక్కడి సముద్రతీరంలో ఉప్పు సత్యాగ్రహం చేశారని తెలుసు. ఆ సముద్రతీరానికి వెళదామా అని గట్టిగా అనిపించినా పల్లెకారుల కేంద్రబిందువు కొడియక్కరై గ్రామమే జయించింది. మరో 20 నిమిషాల్లో 7:30 ప్రాంతంలో ఓ చిరు అడవిని దాటి ఆ సముద్రం ఒడ్డున ఉన్న జాలరి గ్రామం చేరగానే నా నిర్ణయం మహాసరి అయినది అని సుస్పష్టమైంది. పల్లెకారులు చీకటి తొలగకముందే సముద్రం మీద వేటకు వెళ్లి తాము పట్టిన జలసంపదను ఒడ్డున చేర్చే ప్రయత్నాల్లో ఉన్న సమయమది. ఆడామగా అంతా కలిసి 100 మందికి పైగా అక్కడున్న ఓ ఉప్పుగొట్టుకున్న భవనం ముందు పోగుపడి ఉన్నారు. కొత్త ప్రదేశం, సరికొత్త మనుషులు. స్కూటర్ని ఆ భవనం పక్కన నిలబెట్టి మెల్లమెల్లగా ఆ బృందం దగ్గరకు చేరాను. అక్కడ చేపల సంత జరుగుతోంది. పట్టుకొచ్చిన సాగర సంపదను రకాలవారీగా పోగులు పెట్టారు. పీతలన్నీ ఒకచోట, చందువాలు ఒకచోట, పేరు తెలియని వింత ఆకృతుల చేపలు ఒకచోట. వేలం జరుగుతోంది. మెల్లగా ఆ గుంపులో చేరిపోయాను. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, ఏమీ అడగనూ లేదు. ఓ పావుగంట గడిచేసరికి నేను అసలు ఆ బృందానికి చెందే మనిషినే అనిపించేసింది. వాళ్ల మాటలు, కనీసం ఆ మాటల భావం స్పష్టంగా తెలియరాసాగింది. మెల్లగా సముద్ర తీరాన్న కాలినడక సాగించాను. ఎవరో ఒక నడివయసావిడ చేతిలో స్టీల్ డ్రమ్ము పట్టుకుని మరో చేతిలో గ్లాసులతో ఆ తీరాన తిరుగాడుతోంది. టీ కాబోలు అనుకుని ఓ గ్లాసు అడిగాను. టీ కన్నా ఎన్నో రెట్లు రుచికరమైన పాయసం దొరికింది. బెల్లం, సగ్గుబియ్యం, కొబ్బరికోరు, యాలకుల సువాసన, సముద్రతీరం అన్నీ కలిసి బాగా వేడిగా ఉన్న ఆ పానీయం గొప్పగా నచ్చేసి 2 గ్లాసులు తాగేశాను. 2 కలిసి 6 రూపాయలే. అదే ఊపులో ఆ పక్కనే కళాయి పెట్టి నూనెలో వేయిస్తున్న రకరకాల పకోడీలు కనిపించగా అక్కడ మరికొంతసేపు ఉండాలన్న అభిలాషతో బ్రేక్ఫాస్ట్. పెరిగిన ధైర్యం పుణ్యమా అని ఆ పక్కనే ఉన్న జాలరివారి పూరిళ్ల మధ్య 4 అడుగులు.
వేదారణ్యం దాటాక కనిపించిన చిరు అరణ్యాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాను గదా. నిజానికది కేప్ కలిమెరే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆ వివరం ఉన్న బోర్డు కనిపించగానే నా స్కూటర్ వేగం సగానికి సగం పడిపోయింది. వన్యమృగాలు తటస్థపడే ప్రమాదముంది జాగ్రత్త అని ఆ బోర్డు చెప్తున్నా పట్టించుకోకుండా ఆహాహా ఈ వనమా అని పాడుకుంటూ సాగాను. హఠాత్తుగా రామపాదాలు అంటూ ఓ సైన్ బోర్డు, కుడివైపున ఉన్న ఓ గుట్టను చూపిస్తూ బాణం గుర్తు. బండి ఆపాను. కాస్తంత చెట్ల గుబుర్ల మధ్య నిలిపాను. గుట్టమీదకు చూశాను. పైకి వెళ్లడానికి 25-30 మెట్లు కనిపించాయి. ఎక్కడం మొదలెట్టాను. పక్కన చెట్ల గుబుర్లలోంచి ఏదో అలికిడి. క్షణంలో మెట్లమీద 2 జీవాలు, అడవి పందులు. కేశవరెడ్డి సూడిపంది గుర్తొచ్చింది. తక్షణ కర్తవ్యం బోధపడలేదు. పలాయనమా? అవి మీదకు దూసుకువస్తే నిభాయించుకోగలనా? వెనక్కి వెళ్లాలన్నా వాటి వేగానికి దొరికిపోను. నాలోని ఉత్తరకుమారునికి కూడా ఏం చెయ్యాలో తోచలేదు. ఓ 2 నిమిషాలు కదలకుండా నిలబడ్డాను. అవి నన్ను పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాయి. నాలానే వాటి మనసుల్లోనూ సందేహాల జడివాన కురిసి ఉండాలి. నిండా మునిగాంగదా, మరో మునక వేద్దాం అనుకుని గట్టిగా శబ్దం చేస్తూ ముందడుగు వేశాను. ఆ 2 సోకరాలు తుర్రుమన్నాయి. విజయుని దరహాసంతో జమ్మిచెట్టు వైపుకు సాగినట్టు 10 మెట్లు ఎక్కాను. అటూ ఇటూ చెట్ల గుబురుల్లో ఉన్న మరో 10-12 వరాహాలు దూరదూరంగా పారిపోవడం కనిపించింది. ప్రమాదం లేదని అర్థమైంది. అన్ని మెట్లు ఎక్కి పైకి చేరితే ఓ మంటపం. అందులో ఓ వానరం. ఆంజనేయుడా? అయినాయుండొచ్చు. ఏ భావమూ పలకని చూపుతో నన్ను పైనుంచి కిందిదాకా చూసిందా కోతి. ఇందాకటి వరాహశూరత్వం ఇక్కడ ఫలిస్తుందా, లేకపోతే మర్కట న్యాయం వేరా అనుకుంటూ 2 తడబడుడడుగులు వేశాను. ఒకటి ముందుకి, మరోటి వెనక్కి. ఏమిటా కోతివేషాలు? నువ్వు పైకేనారా, నన్ను కిందకన్నా దిగనివ్వు అంటున్నట్టుగా చూసిందా వానరం. ఇది మనలాంటి పెద్ద మనిషే అని బోధపడింది. పక్కకు తొలగి దారిచ్చాను. ఠీవిగా మంటపంలోంచి దిగి మెట్లు దాటి చెట్లలోకి వెళ్ళిపోయిందా వానరం. మంటపం మీద నుంచి 4 దిక్కులా కనుచూపు మేర కమనీయ దృశ్యాలు. చుట్టూ పచ్చని అడివి, ఎదురుగా విశాల ఆకాశం, కనిపించకపోయినా క్షితిజపు టంచున స్ఫురిస్తోన్న సముద్ర తీర రేఖ. ఓ పక్కన నీటితో నిండిన పొలాలు. అవి పొలాలా, ఉప్పుమళ్ళా? అలా ఆ ప్రకృతిలో భాగమై ఉండిపోవాలనిపించింది. మంటపం నడి మధ్య 2 పాదాలు, రామపాదాలు, పసుపు కుంకుమ పూలు, పూజ చేసిన గుర్తులు. ఈలోగా మరిద్దరు స్థానికులు ఆ మెట్లు ఎక్కి పైకి చేరారు. ఏమిటి పాదాలు, ఏమిటి వీటి కథ అడిగాను. ఏం పాదాలేమిటి? రాములవారి పాదాలే. లంకకు వెళుతూ వెళ్తూ రాములవారు రామేశ్వరం కన్నా ముందు ఈ వేదారణ్యం అడవుల్లోకి వచ్చారు. ఈ గుట్టమీద ఇక్కడే నిలబడి మొట్టమొదటిసారిగా సింహళ భూభాగాన్ని చూశారు వివరించాడొకాయన. అదన్నమాట స్థలపురాణం. నిజమే. మరీ అంత దగ్గర కాకపోయినా శ్రీలంక భూభాగం, జాఫ్నా ద్వీపం ఇక్కడ్నించి పక్షి మార్గాన 30 మైళ్లే. అందుకే ఈ నమ్మకం, ఈ పురాణం పుట్టి ఉంటాయి. ఆకాశం నిర్మలంగా ఉన్న రోజుల్లో ఫ్రెంచి భూభాగపు కలయి రేవుపట్నం నుంచి ఇంగ్లండు రేవుపట్నం డోవర్ కనిపిస్తుందట. ఆ ఇంగ్లీషు ఛానెల్ దాటి మానవ మాతృల దృష్టి అవతలి వైపుకు వెళ్లగలిగినప్పుడు ఈ పాక్ జలసంధిని దాటి రాముని దృష్టి శ్రీలంక మీదకు ఆనిందని నమ్మడంలో అసమంజసమేముంది? ఏదేమైనా ఆ రామపాదాల గుట్ట వాతావరణం బాగా నచ్చింది. మరి కాసేపు అక్కడ గడపాలనే ఉద్దేశంతో రామకృష్ణ ఇచ్చిన విపులమైన మ్యాపులు విప్పాను. వేదారణ్యం దగ్గర నుంచి రామేశ్వరం వరకు దారిని, వచ్చే ఊళ్లను అధ్యయనం చేశాను. మొన్నటి రాత్రి రామకృష్ణ ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారంతో మరోసారి సరిచూసుకున్నాను. వేదారణ్యం నుంచి అన్నపెట్టాయి మీదుగా ముచ్చుపేట, అది దాటితే అదిరామపట్టణం. ఆ తర్వాత సేతుభావ ఛత్రం, పెరుమగళూర్, మంచిరిపట్నం, కట్టుమావడి అన్న ఊళ్ల మీదుగా అమ్మపట్టణం. అది దాటి కొత్తపట్టణం, గోపాలపట్టణం మీదుగా తొండి. మళ్లీ ఈ కొత్తపట్టణం, తొండి దారిలో ఓ 20-25 కిలోమీటర్ల మేర పడమటి దిక్కుగా కతిరి మండలం అన్న ఊరు కేంద్రంగా వందలాది చెరువులు. తొండి దాటితే అమన్కుడి, తిరుప్పావైకుడల మీదుగా దేవీపట్టణం. అక్కడ స్థానిక మార్గం పట్టుకుని అళగనకులం, ఉచ్చిపల్లిల మీదుగా మండపం, ఆ తర్వాత పాంబన్ సేతువు, ఇంకా ముందుకెళితే రామేశ్వరం. అంతా కలిసి 150 కిలోమీటర్లు. వారేవా, ఇది కదా నేను కలగన్న దారి
అనిపించింది. మద్రాసు నుంచి పాండిచ్చేరి దారి నాకు బాగా తెలిసిన దారే. పాండిచ్చేరి నుంచి వేదారణ్యం కూడా. ఇంతకుముందు ప్రయాణం చెయ్యకపోయినా ఆయా ప్రదేశాల పేర్లు పిఛావరం, చిదంబరం, వేలాంగణి, పూంపుహార్, ట్రాంక్విబార్, కరైకల్ చిన్నప్పటినుంచి మనసులో హత్తుకొని ఉండటం వల్ల కొత్త అనిపించలేదు. మరి ఈ ఊళ్ళు? సేతుభావఛత్రం, అమ్మపట్టణం, తొండి, ఉచ్చిపల్లి ఆ పేర్లు కలలోనైనా విని ఉండనివి. ఇప్పుడవన్నీ దాటుకుని వెళ్లబోతున్నాను. ఇదే కదా నేను ఆశించినది. ఓ కేరళ మనిషి మన తగరపు వలసలు, గజపతి నగరాలు, అనకాపల్లిలు డిస్కవర్ చేస్తే ఎలా ఉంటుంది? అంత సంబరం కలిగింది నాకు. నేను వెళుతోంది మళ్లీ ఈస్ట్ కోస్ట్ రోడ్డు. రామపాదాలు వదిలింది పావుతక్కువ 9 ప్రాంతంలో. వెళ్లవలసింది అంతా కలిపి 150 కిలోమీటర్లు. ఆడుతూ పాడుతూ వెళ్లవచ్చుననిపించింది. నిజానికి అలాగే జరిగిందా ప్రయాణం. మొదటి గంట గతుకుల రోడ్డుతో ఇబ్బంది పడ్డాను. అప్పటివరకు నేను చూసి ఎరుగని గతుకుల రోడ్డు. హైవేనే ఇలా ఉంది, ఇహ స్థానిక దారులు ఎలా ఉంటాయో అన్న భయం కలిగింది. నిన్న కావేరీ వెదుకులాటలో కూడా చిన్న చిన్న రోడ్లే గదా, అవన్నీ బావున్నాయి గదా, ఎందుకు భయం అనిపించింది. గంట గడిచాక తంబికొట్టై అన్న ఊరు ఓ మెకానిక్ దుకాణం. స్కూటర్ ఓసారి చెక్ చేయిద్దామని బయల్దేరి గంట గడిచింది కాబట్టి ఎలానో బండికి విరామం ఇవ్వాలని అతని దగ్గర ఆగాను. మధ్యవయస్కుడు, చాకులా ఉన్నాడు. శ్రద్ధగా బండిని చూశాడు. కాస్త దూరం వెళ్ళి గాలి కూడా నింపి తీసుకొచ్చాడు. మాటల్లో పడ్డాం. తన ఫ్లాస్క్లోంచి టీ తీసి పంచాడు. నా వివరాలు విన్నాడు. అప్పటికి దాదాపు 1000 కిలోమీటర్లు దాటానని, మరో 2000 ముందున్నాయని విని ఠక్కున నిలబడి సెల్యూట్ కొట్టాడు. నాకు అలాంటి గౌరవాలంటే ఇబ్బంది. అయినా అతని ఆ గౌరవ వందనం రోజంతా నాలో గొప్ప స్ఫూర్తి నింపింది. నేను చేస్తోన్న పనిమీద మరికాస్త గౌరవాన్ని పెంచింది. మరికాసేపట్లో అదిరామపట్టణం దాటాక రోడ్డు శుభ్రపడింది. మహామెత్తగా సాగిపోయింది ప్రయాణం. 50 దాటని వేగం, అటూ ఇటూ అతి చక్కని పచ్చని పొలాలు, 10:30 దాటినా ఇబ్బంది పెట్టని ఎండ, అప్పుడే అందుకున్న గౌరవవందన స్ఫూర్తి. మనసు రాగాలాపన మొదలుపెట్టేసింది. ఎన్నో ఎన్నో భావనలు, వాటికి అక్షరరూపాలు. అరే, ఇంత చక్కని పదాలు, పదబంధాలు, వాక్యాలు, కవితాపాదాలు ఉబికి వస్తున్నాయే అన్న గొప్ప సంతోషం. అవి సీతాకోకచిలకల్లా వాలీ వాలకుండా ఎగిరిపోవడం. వాటిల్ని పట్టుకుని అక్షరరూపం ఇవ్వలేని అశక్తత మీద చిరు అసహనం. ఎన్నిసార్లని ఆగగలంలే అన్న నిర్లిప్త వేదాంతం. మొత్తానికి మంచి భావధోరణి సాగిన సమయమది. నా హెల్మెట్కు ఓ వాయిస్ రికార్డర్ తగిలించుకుని ఎప్పటికప్పుడు తట్టిన మాటలనల్లా అందులోకి ఎక్కిస్తే ఎంత బావుణ్ణు అనిపించింది. అలా చాలాసార్లు ఆ తర్వాత కూడా అనిపించినా దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాను. మరోసారి ఇలా స్కూటర్ ప్రయాణం చేస్తే తప్పక ఆ పని చెయ్యాలి. ఈ ఆలోచనల్లో ఉండగానే కలిసొచ్చిన అదృష్టంలా రోడ్డు పక్కనే పచ్చని ఆకులు, తెల్లని కలువలు నిండిన పంటకాలువ దాదాపు అరగంట సేపు తోడుగా వచ్చింది. పట్టలేని ఆనందాతిశయం. కాసేపు ఆగి తీరాలనిపించింది. కాలువ దాటిపోయినా రోడ్డు పక్కనే నీడగా, పచ్చగా ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్న ఓ ప్రదేశం. నా గంటకు 5 నిమిషాల విరామం నియమం ప్రకారం ఎలానో యాక్టివాను ఆపాలి గదా, పక్కనే ఆపాను. ఎవరిదో తాటితోపు అనుకుంటాను. సన్నపాటి ఫెన్సులు, ముళ్లతీగ కలగలిసిన గోడ కట్టి ఉంది. బండి ఆపి, దుప్పటి పరచి, మ్యాపులు తెరచి, వాటిని చదువుకుంటూ ఓ 2 బిస్కెట్లు తినే పనిలో పడ్డాను. అయ్యయ్యో, ఏ తల్లి కన్నబిడ్డవయ్యా నువ్వు? ఇక్కడ కూర్చున్నావా? ఇది విషపురుగులు తిరిగాడే ప్రదేశం. వెంటనే లేచి పక్కకు వెళ్ళు. ఎంతో గాభరాగా ఓ మనిషి గొంతు. ఎక్కడా అని చూశాను. నా పక్కనే ఓ పెద్ద వయసు గీత పనిచేసే మనిషి ఇస్తున్న ఎమర్జెంటు సలహా అది. భాష తెలియకపోయినా భావం పూర్తిగా తెలియవచ్చింది. కృతజ్ఞత స్ఫురించే నవ్వు నవ్వి నా మ్యాపులు మడిచేసి బ్యాగ్ తగిలించుకుని స్కూటర్ ఎక్కేశాను. మరో గంట గడిచేసరికి రోడ్డు సముద్రానికి అతి దగ్గరగా వెడుతోందని స్ఫురించింది. 1 గంట దాటింది కాబట్టి నా పళ్ళు ఫలహారాల లంచ్ ఆ సముద్రం పక్కనే చేస్తే బావుంటుంది అనిపించింది. కాస్తంత పరీక్షగా చూస్తే ఎడమ పక్కన తాటిచెట్ల వైపుకు వెళ్తోన్న కంకరదారి కనిపించింది. అటు మళ్ళాను. ఓ కిలోమీటరు దారి విలక్షణంగా ఉంది. సముద్రం కనబడదు. మరో కిలోమీటరు అదే పరిస్థితి. ఇహ సముద్రపు వేట కట్టిపెట్టి ఈ అతి దట్టంగా ఉన్న తాటివనాన్ని, మనిషి ఎత్తున పెరిగి తెల్లకంకులతో ఊగుతోన్న నిడుపాటి గడ్డి మొక్కల్ని,
పక్కన నేలబారున ఉన్న పసుపచ్చ గరిక పువ్వుల్ని, ఆ వాతావరణాన్ని ఆస్వాదిద్దాం అని ఆగిపోయాను. ఓ అరగంట ఆ విభిన్న ప్రకృతి మధ్య. మరో గంటలో ఏ తడబాటూ లేకుండా మధ్యలో తటస్థపడే రామనాథపురం అనే పెద్ద ఊరును బైపాస్ చేసి స్థానిక రోడ్లని అంటిపెట్టుకుని 3 లోపలే మండపం అన్న ఊరు చేరుకున్నాను.